టాగ్ అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైష్ణవి దొరికేంత వరకు విష్ణు ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న వరలక్ష్మి. షాక్లో ధర, వేదవతి. నిజంగానే వరలక్ష్మి మళ్ళీ విష్ణు దగ్గరికి చేరబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక వైష్ణవి ఎక్కడికి వెళ్ళిందో, వైష్ణవిని ఎవరు తీసుకువెళ్లారో అని అన్నీ కూడా ఎంక్వైరీ మొదలు పెడుతుంది వరలక్ష్మి. అలా ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడే ఫలానా కారులో వరలక్ష్మి వైష్ణవిని తీసుకువెళ్లారని చెప్పి తెలుసుకుంటుంది. అప్పుడే తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. తన ఫ్రెండ్ కాల్ చేసిన తర్వాత ఆ కారు నెంబర్ ఎవరిదో కాదో ధర వాళ్ళ అమ్మది, భవానీదే అని తెలుసుకున్న వరలక్ష్మి వెంటనే ఇక భవానీ దగ్గరికైతే బయలుదేరుతుంది. కానీ భవానీ ఇంటికైతే తాళం వేసి ఉంటుంది. తను అమెరికా వెళ్ళిపోయిందని, తను 6 నెలల వరకు తిరిగి రాదని అక్కడే పనిచేస్తున్న వాచ్మెన్ అయితే చెప్తాడు. అది విని వరలక్ష్మి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వైష్ణవిని ఎలా కాపాడాలి? ఈ భవానీ అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ధరాకి మాత్రమే వైష్ణవి ఎక్కడుందో తెలుస్తుంది. మరి ధర వైష్ణవిని ఎక్కడ దాచిపెట్టిందో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. అప్పుడే వరలక్ష్మి జరిగిందంతా తన స్నేహితుడితో చెప్తుంది. అప్పుడే తనైతే వరలక్ష్మికి సలహా ఇస్తాడు. ఇన్ని రోజులు మీరు భార్యాభర్తలు అయ్యుండి ఇలా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. మీ మధ్యన ప్రేమ ఉంది, కానీ చెప్పుడు మాటలు విని ఆ ప్రేమని కాస్త దూరం చేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోండి, అప్పుడే మీ బంధం బలపడుతుంది అని అంటూ ఉంటాడు వరలక్ష్మి ఫ్రెండు రామ్మూర్తి అయితే. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే అంటూ ఉంటుంది, నేను ఎన్నిసార్లు ఆయనకి దగ్గర అవ్వాలని చూసినా ఆయన దూరం అవుతూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇప్పుడు వైష్ణవి కావాలన్నా, వైష్ణవి ఎక్కడుందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా విష్ణు ఇంట్లోనే ఉండాలి. విష్ణు ఇంట్లో ఉంటే ధర ప్రతి కదలిక మీకు తెలుస్తుంది. అప్పుడు వైష్ణవిని మీరు ఈజీగా పట్టుకోవచ్చు అని అంటూ ఉంటాడు. ఇది కూడా కరెక్టే అని వరలక్ష్మి అయితే జాను తన తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. వైష్ణవిని మనం పట్టుకోవాలంటే, వైష్ణవిని కాపాడుకోవాలంటే ఇంతకన్నా వేరే మార్గం దొరుకుతుందని నాకు అనుకోవడం లేదు నేను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా. అప్పుడు ఇక వరలక్ష్మి అయితే సూట్ కేస్ తీసుకొని ఇక విష్ణు ఇంటికైతే బయలుదేరుతుంది. తర్వాత ఇక వైష్ణవిగా వెళ్ళిన వెన్నెల అయితే అలా మౌనంగా కూర్చొని భోజనం చేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక విష్ణు వచ్చి, ఏంటి బేబీ ఇదంతా, నువ్వు తినకపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటే, నాకు అమ్మ కావాలి, వరలక్ష్మి మా అమ్మని తెలిసాక నేను ఆమెని వదిలి ఉండలేకపోతున్నాను, మా అమ్మని తీసుకురా డాడీ అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే. అప్పుడు ఇక విష్ణు అయితే, మీ అమ్మ రాదో, తనకి మనకి ఎటువంటి సంబంధం లేదో, నాకు తనకి విడాకులు అయిపోయాయి అని అంటూ ఉంటాడు విష్ణు అయితే. విడాకులు అయిపోయినా సరే దేవుడు వేసిన బంధాన్ని ఎవ్వరు విడతీయలేరు. కేవలం వాళ్ళు చనిపోతేనే తప్ప వాళ్ళిద్దరి మధ్య దూరం పోతుంది అని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే. అసలు ఇలాంటి మాటలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మీ అమ్మ లేదో ఏమీ లేదో, నా కుటుంబానికి ద్రోహం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసిన దాన్ని నేను గడప కూడా తొక్కనివ్వను అని వేదవతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఇక లోపలికి వచ్చేస్తుంది. గడప తొక్కనివ్వను అన్నారు, గడప లోపలికే వచ్చాను అని అంటూ ఉంటుంది. వరలక్ష్మి చేతిలో సూట్ కేసు చూసి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ధర అయితే, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వెందుకున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే చిన్న ధర నేను తాళి కట్టిన భార్య, ధర కడుపులో నా బిడ్డ కూడా పెరుగుతున్నాడు అని అంటూ ఉంటాడు చిన్న అయితే నా కూతురు ఇక్కడుంది, నాకు చెప్పకుండా నా కూతుర్ని నా ఒడిలోంచి తీసుకువచ్చేసి ఆయన చాలా పెద్ద తప్పు చేశారు, నా కూతురు కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని వరలక్ష్మి అనగానే, నీకు నా కూతురు మీద ఎటువంటి హక్కు అధికారం లేదో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే వరలక్ష్మి అయితే, వెళ్ళిపోయి పోలీసులతో వస్తాను, పోలీసులతో వచ్చి అప్పుడు మీ అంత తెలుస్తాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి.
పోలీసుల దగ్గరికి వెళ్ళి పురిట్లోంచే నా కూతుర్ని నాకు చెప్పకుండా తీసుకువెళ్ళిపోయి చనిపోయిందని సృష్టించారని మీ మీద కేసు పెడతాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇక ఆ మాట విని విష్ణు అయితే పెట్టుకో, నీకు కేసులు పెట్టి నన్ను అరెస్టు చేయించడం చాలా మామూలే కదా అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే నేను చెప్తాను, అసలు మా పాపకి ఆమెకి ఎటువంటి సంబంధం లేదని అని విష్ణు అనగానే ఏంటి మీరు చెప్పేది, చెప్పినంత మాత్రాన నమ్మేస్తారా, DNA టెస్ట్ చేయిస్తాను అప్పుడేం చేస్తారు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే ఇక వేదవతి అయితే రే విష్ణు ఏంట్రా ఈ గొడవ, అది ఇక్కడికి ఎందుకు వచ్చింది, పాప గురించే వచ్చింది, చిత్రహింసలు పెట్టి పాపని శాశ్వతంగా దూరం చేసి అప్పుడు దీన్ని కూడా బయటికి గెంటేద్దాము, ఇప్పుడు పోలీసులు అరెస్టు అంటే మళ్ళీ నువ్వు ఏమైపోతావో నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక అజయ్ అయితే ఏంటి వరలక్ష్మి ఎందుకు ఈ గొడవ అని అంటూ ఉంటే గొడవ కాదు అజయ్ గారు, నా హక్కుని నా పాపని నేను అడుగుతున్నాను, నా పాపని నాతో పంపించండి, ఏ గొడవ లేకుండా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ధర ఆ వైష్ణవిని తనతో పంపించవచ్చు కదా విష్ణు, నీకే గోళ ఉండదు కదా అని అంటూ ఉంటుంది. ధర అయితే నువ్వు నోర్మి, నీకేం తెలుస్తుంది నా కూతురు మీద ఉన్న నాకు ప్రేమ, అయినా నా కూతుర్ని నేనెందుకు వదులుకుంటాను అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే సరే మరి నేను కూడా ఇక్కడే ఉండనా అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. ఏదోటి చేసుకో అని అంటూ విష్ణు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక వరలక్ష్మి ధర వంక చూస్తూ నా జీవితాన్ని అల్లకల్లోలం చేసావు, నా పిల్లల్ని నా నుంచి వేరు చేశావో, ఇప్పుడే కదా నీ పతనం మొదలయ్యింది, ఎప్పుడైతే చిన్న చేత నీ మెడలో తాళి కట్టించానో ఆ రోజు నుంచి నీ పతనం మొదలయ్యింది, ఇక నీకు అలా పతనం జరుగుతూనే ఉంటుంది, చూసుకో ఇన్నేళ్ల సంవత్సరంలో నేను ఎంత క్షోభని అనుభవించానో అంతకంతా నువ్వు అనుభవిస్తావో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఇక్కడికి నేను రావడానికి కారణం కూడా అదే, నా జీవితంలో అల్లకల్లోలం సృష్టించి ఆనందపడాలని చూస్తున్న నీకు చుక్కలు చూపిస్తాను అని వరలక్ష్మి ధరతో అంటూ ఉంటుంది. అప్పుడే ధర అయితే ఏంటి నాకు చుక్కలు చూపిస్తావా, నిన్ను 2 రోజుల్లో ఈ ఇంట్లో నుంచి విష్ణు చేతే మెడపట్టుకుని బయటికి గెంటించకపోతే నా పేరు ధరానే కాదు అని అంటూ ఉంటుంది. ధర అయితే నా గురించి పూర్తిగా తెలిసి కూడా నన్నెందుకు కదిలించుకుంటున్నావు, చూడు 2 రోజుల్లో ఎలా అయితే పెట్టబేడా సదురుకొని వచ్చావో ఆ పెట్టబేడ పట్టుకొని బయటికి వెళ్ళిపోతావో చూస్తూ ఉండు అని ధర కూడా వరలక్ష్మితో ఛాలెంజ్ చేస్తుంది. ఇక వరలక్ష్మి అయితే ఏ గది ఖాళీ లేదని విష్ణు గదిలోనే తన బ్యాగ్ని అయితే పెట్టుకుంటుంది. అది చూసి నువ్వు నా గదిలో ఉండడానికి వీల్లేదు అని విష్ణు అంటూ ఉంటే నేను ఈ గదిలోనే ఉంటాను, ఏం చేస్తారో చేసుకోండి అని అంటూ వరలక్ష్మి అయితే విష్ణుకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.